హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అసలు 'తనూజ' విన్నర్ మెటీరియలా? కాదా? అని చాలా మందికి ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది. ఓకే. 'తనూజ' విన్నర్ మెటీరియలే అని ఎంతమందికైతే అనిపిస్తుందో, 'తనూజ' విన్నర్ మెటీరియల్ కాదు అని చాలా మందికి అనిపిస్తుంది. సో, తనుజాని ఎంతమందైతే సపోర్ట్ చేసేవాళ్ళున్నారో, అపోజ్ చేసేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో, దీనికి రీజన్స్ చాలా చాలా అయ్యుంటాయి. అంటే కొంచెం మందికి తనుజ మ్యాథ్స్ నచ్చడానికి కారణం ఏంటంటే, తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తనుండే విధానం కానీ, తను గేమ్ ఆడే విధానం కానీ చాలా బాగా అంటే చాలా నచ్చుతది. ఒకటి తనుజని ఇష్టపడే వాళ్ళని, ఇష్టపడని వాళ్ళైనా వాళ్ళు నచ్చంది ఏంటంటే తనకు కొంచెం ఓవర్ థింకింగ్ గర్ల్ అనమాట. ఏదైనా ఓవర్ రియాక్టింగ్ గర్ల్. సో, ఓవర్‌గా రియాక్ట్ అవుతది. కొంచెం ఓవర్ థింక్ చేస్తది. సో, దానివల్ల తనుషని కొంచెం హేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలానే అంత బాగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన ఇంట్లో అమ్మాయిలాగా కలుపుకొని పోయి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు తనుజకి. ఇందులో మాత్రం ఇది లేదు. మ్యాథ్స్ విన్నర్ రన్నర్ రేస్‌లో అయితే ఉంది తనుజ. చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది. సో, ఈరోజు మ్యాథ్స్ అంటే ఈ 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక బాండ్ ఉంటూనే ఉంది. సో, లైక్ అంటే తండ్రి కూతుళ్ళని, నెక్స్ట్ అన్నా చెల్లెళ్ళని, నెక్స్ట్ ఫ్రెండ్స్ అని, ఇంకా క్రష్ అని ఇలా చాలా అంటే చాలా బాండ్స్ ఉన్నాయి. సో, అన్నీ ఒకానొక టైంలో ఆ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతూ వచ్చాయన్నమాట. సంచన గారిది మ్యాక్స్, భరణి గారు, తనుష వీళ్ళందరూ ఉన్నా సరే, వీళ్ళ బాండ్స్ అన్నీ బ్రేక్ అవుతూ వచ్చాయన్నమాట మధ్య మధ్యలో. వాళ్ళు వీళ్ళు పెట్టిన చిచ్చు వల్ల. కానీ తనుష, తనుజ వాళ్ళది కూడా బ్రేక్ అయింది కదా! కానీ ఈ సంచన గారు, ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు తల్లి కొడుకుల బంధాన్ని మాత్రం ఎవరు విడదీయలేకపోయారు. లైక్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా అయితే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, ఒక మదర్ అండ్ ఇమ్మాన్యుయల్ సన్ లాగా. సో, వీళ్ళిద్దరు ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు ఒకళ్ళని ఇది చేసింది లేదు. అంత బాగా అంటే అంత బాగా ఇద్దరు నిజంగా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారనమాట. అలాంటి వాళ్ళ మధ్యలో గూడా ఈరోజు చిన్న ఫైర్ జరిగింది. చిన్నదే గాదు, చాలా పెద్దదే అని చెప్పాలి. అంత ఫైర్ జరిగిందనమాట. సో, అది ఎవరి వల్ల జరిగింది? ఎలా జరిగింది? అసలు దేనికి జరిగింది? దానివల్ల వాళ్ళిద్దరికి వచ్చిన లాస్ ఏంటి? అని ఇవన్నీ చర్చించుకుందాం అనమాట మనం. అసలు వాళ్ళిద్దరికి ఏం లాస్ వచ్చిందా అనేది చర్చించుకుందాం. అయితే సంజన గారికి అందరూ కలిసి 0 పాయింట్స్ అయితే ఇచ్చారు కదా! నిన్న 0 బాక్స్ ఇచ్చారు. అది మనం చూసాము. సో, ఆ 0 బాక్స్ ఇవ్వడం వల్ల సంజన గారైతే జైల్‌లో వేశారనమాట. తదుపరి ఆదేశం వరకు బయటికి రావాలని చెప్పారు కదా! సో, సంజన గారికి ఇందులో ఒక సీక్రెట్ టాస్క్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడేం అన్యాయం జరగలేదు. నిన్ను చూసి అన్యాయం అనుకున్నాను గానీ మేబీ నేను. కానీ తనకి సీక్రెట్ టాస్క్ అనేది ఇచ్చారు సంజన గారికి. అయితే సంజన గారికిచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఏ రీజన్ అయినా చెప్పి వాళ్ళకి ఏ రీజన్ అయినా చెప్పి ఆ జైలు నుంచి 3 టైమ్స్, 3 టైమ్స్ అనేది బయటికి రావాల్సి ఉంటది. సో, సంజన గారు చాలా అంటే చాలా ఈజీగా, చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారనమాట. ఒక్కసారి వాష్‌రూమ్ క్లీన్‌గా లేదు అని బయటకొచ్చేసారు. జైలు నుంచి బయటకొచ్చారు. నెక్స్ట్ సెకండ్ టైమ్ ఏంటంటే తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందని నెక్స్ట్ సెకండ్ టైమ్ వచ్చారు. అదే మెడికల్ రూమ్‌కి ఎళ్ళాలని వచ్చారనమాట. అర్చన గారైతే సక్సెస్‌ఫుల్‌గా తన దిండు కింద ఉన్న లెటర్‌ని తీసుకొని, బిగ్ బాస్ పంపించిన లెటర్‌ని తీసుకొని చదివి, అది వాష్‌రూమ్‌లోకెళ్ళి చదివి ఇలా 3 టైమ్స్ బయటకొచ్చి తనకి 20 పాయింట్స్ యాడ్ అవుతాయని చెప్పారనమాట. సో, 3 టైమ్స్ సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చేసింది. సీక్రెట్ టాస్క్ ఈజీగా కంప్లీట్ చేశారు సంజన గారు. సో, అలా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల సంజన గారికి 20 పాయింట్స్ అనేవైతే యాడ్ అయిపోయాయి. అసలు అందరూ షాక్‌లో ఉన్నారు. సంజన గారికి 20 పాయింట్స్ ఎలా వచ్చాయి? 0 పాయింట్స్ గదా! అని. సో, తనకైతే 20 పాయింట్స్ అయితే వచ్చాయి సంజన గారికి సీక్రెట్ టాస్క్ వల్ల. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం వల్ల సంజన గారు 3 టైమ్స్ బయటికి రావడం వల్ల తనకైతే పాయింట్స్ అయితే వచ్చాయి. తను సీక్రెట్ టాస్క్ చాలా అంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి పడేశారు. సో, సంజన గారు అలా 3 సార్లు బయటకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసి జైలు నుంచి అయితే తిరిగి బయటకొచ్చారనమాట. అలా బయటకి రావడమే కాదు, తనకైతే 20 పాయింట్స్ అయితే లీడర్ బోర్డ్‌లో యాడ్ అయ్యాయి. అలా యాడ్ అవ్వడం వల్ల అసలు వాళ్ళు బిగ్ బాస్‌లో అసలు వీళ్ళందరూ తనుజ సంజనకి ఎలా వచ్చింది 20 పాయింట్స్ అని చాలా అంటే చాలా జుట్టు పీకేసుకున్నారనమాట. అంత ఆలోచించారసలు ఎలా వచ్చాయి ఈవిడకని. కానీ ఈవిడ మాత్రం చాలా అంటే చాలా బాగా టాస్క్ ఆడారు. ఈజీగా కంప్లీట్ చేసేసారనమాట. 3 టైమ్స్ ఏదో ఒకటి సాకు చెప్పి. సంజన గారికి ఇలాంటివేం పెద్ద టాస్క్‌లేం కాదు, ఇచ్చి పడేస్తారు.
అయితే సంజన గారి టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడనమాట హౌస్ మేట్స్ అందరికీ. ఏంటంటే ఒక వీల్ ఉంటది. ఆ వీల్ పైన కుండల్ని జాగ్రత్తగా ఒక దానిపైన ఒకటి పెట్టాలి. అసలు టాస్క్ ఇలా ఇచ్చాడో లేదో ఇమ్మాన్యుయల్ మాత్రం ఇలా కంప్లీట్ చేసేసాడు. ఎంతైనా ఇమ్మాన్యుయల్ టాస్క్‌లేనండి. చాలా అంటే చాలా బాగా ఆడతాడు. ఫస్ట్ నుంచి దూకుడుగా ఉంటూనే ఉన్నాడు. సో, టాస్క్‌లన్నా సరే, ఎంటర్‌టైన్‌మెంటే సరే, ఏదైనా సరే ఇచ్చి పడేసే ఇమ్మాన్యుయల్ మాత్రం ఈ టాస్క్‌ని అసలు నిమిషంలో కంప్లీట్ చేసేసి, ఇట్లా ఇట్లా ఇవ్వగానే ఇట్లా కంప్లీట్ చేసేసి చాలా అంటే చాలా అంటే అందరిని షాక్‌కి గురయ్యేలా చేశాడనమాట. హౌస్ మేట్స్ అందరిని అట్లా ఆడాడు ఇమ్మాన్యుయల్ మాత్రం. నెక్స్ట్ డీమన్ అయితే కంప్లీట్ చేశాడనమాట ఆ టాస్క్. డీమన్ కూడా చాలా బాగా ఆడతాడు టాస్క్లు అనేది. కళ్యాణ్ లేడు కాబట్టి ఇప్పుడు ఇమ్మాన్యుయల్కి డీమన్కి పడుతుంది టాస్క్ల విషయంలో. సో ఇమ్మాన్యుయల్ అయితే టఫ్ ఫైట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డీమన్ ఇచ్చాడనమాట. డీమన్ కూడా చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. నెక్స్ట్ డీమన్ తర్వాత అసలు అంచనాలకి అందని సుమన్ అన్న ఇందులో థర్డ్ ప్లేస్లో వచ్చాడనమాట. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక సుమన్ అన్న కూడా అసలు వీళ్ళందరినీ చూసి గేమ్లో ఇంప్రూవ్ అయ్యాడా అని అనిపించింది. నెక్స్ట్ సుమన్ అన్న తర్వాత తనూజ వచ్చిందనమాట. తనూజ ఈ టాస్క్లో వెనకబడిందనే చెప్పాలి. ఇమ్మాన్యుయల్ మాత్రం ఏ టాస్క్‌కి ఆ టాస్క్. ఇమ్మాన్యుయల్ అండ్ డీమన్ వీళ్ళిద్దరు ఇచ్చి పడేస్తున్నారు టాస్క్ల విషయంలో. చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. అంత బాగా ఆడుతున్నారనమాట. నెక్స్ట్ అనూహ్యంగా థర్డ్ ప్లేస్‌కి సుమన్ అన్న వచ్చేసాడు. నెక్స్ట్ సుమన్ అన్న తర్వాత తనూజ నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు సుమన్ అన్నకి, తనూజకి ఇప్పుడు 2 వాటిల్లో మ్యాక్స్ అంటే అంతకుముందు ఒకసారి సుమన్ అన్నకి, తనూజకి జరిగిన టాస్క్‌లో సుమన్ అన్న గెలిచాడనమాట. ఇప్పుడు సుమన్ అన్న ఫస్ట్ వచ్చాడు. నెక్స్ట్ తనూజ వచ్చింది. సో, 4థ్ ప్లేస్‌లో అయితే తనూజ ఉందనమాట. తనూజ వచ్చేసింది. అదే అంటే సుమన్ అన్న తర్వాత తనూజది పెట్టడం కంప్లీట్ అయిపోయింది. తనుజ తర్వాత సంజన గారు వచ్చారు. సంజన గారు కంప్లీట్ చేశారు ఈ టాస్క్. కానీ లాస్ట్‌కి భరణి గారు కంప్లీట్ చేశారనమాట. అసలు చూడ్డానికి టాస్క్ చాలా సింపుల్‌గానే అనిపించిన, కానీ భరణి గారు ఎందుకో వెనకబడ్డారు. సో, ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ డీమోన్ పవన్ తర్వాత సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారి తర్వాత తనుజ తర్వాత సంజన గారు. లాస్ట్‌కి భరణి గారు ఉన్నారనమాట. సో, ఇందులో భరణి గారికి 0 పాయింట్స్. ఎందుకంటే లాస్ట్‌లో కాబట్టి. 0 పాయింట్ వచ్చింది. పాయింట్స్ ఏం కాదు. ఒక మంచి పాయింట్సే వచ్చింది కానీ అందరికంటే అంత సింపుల్‌గా కనిపించిన భరణి గారు ఎందుకు చేయలేకపోయారో నాకైతే అర్థం అవ్వలేదు. మీకేమనిపించిందో ఆ టాస్క్ గురించి మీరైతే కామెంట్ చేయండి. సింపుల్‌గా ఉందా? లేకపోతే కష్టంగా ఉందా? ఆడే విధంగా ఉందా? లేకపోతే అంత కష్టంగా ఉంటే ఇమ్మాన్యుయల్ అయితే ఇంత స్పీడ్‌గా కంప్లీట్ చేసేవాడైతే కాదు ఇమ్మాన్యుయల్. సో, ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 150 పాయింట్స్‌తో అయితే 150 పాయింట్లతో ఇమ్మాన్యుయల్ అయితే టాప్‌లో ఉన్నాడు. నెక్స్ట్ 120 పాయింట్లు. అది లీడర్ బోర్డ్‌లో ఫస్ట్ ఇమ్మాన్యుయల్ విత్ 150 పాయింట్స్. నెక్స్ట్ లీడర్ బోర్డ్‌లో 120 పాయింట్స్‌తో డెమాన్ పవన్ 120 పాయింట్లతో డెమాన్ పవన్ ఉన్నాడు. నెక్స్ట్ సుమన్ గారు అనమాట. ఓకే. సుమన్ శెట్టి గారు 90 పాయింట్స్‌తో ఉన్నారు. నెక్స్ట్ అదే రీతిలో తనుజ 90 పాయింట్స్‌తో ఉంది. నెక్స్ట్ భరణి గారు కూడా 90 పాయింట్స్‌తో ఉన్నారు. అట్‌లీస్ట్ సంజన గారు 80 పాయింట్స్‌తో ఉన్నారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లీడర్ బోర్డ్‌లో. కొడుకు ఏమో 150 పాయింట్స్‌తో టాప్‌లో ఉన్నాడు. 80 పాయింట్స్‌తో తల్లేమో బాటంలో ఉన్నారనమాట. సో, టాప్‌లో ఇమ్మాన్యుయల్ ఉంటే టాప్ 1లో లీస్ట్‌లో సంజన గారు ఉన్నారు. ఈ లీడర్ బోర్డ్‌లో సంజన గారు లిస్ట్లో ఉన్నారు. ఇంకా ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే అస్సలు ఫిట్టింగ్ మొదలైందయ్యా బాబు. ఏంటంటే నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి హౌస్ మేట్స్ అందరూ డిసిషన్ తీసుకొని ఒక పర్సన్ని అయితే నెక్స్ట్ గేమ్లో ఆడకుండా చేయొచ్చు. అలా చేయడం వల్ల మ్యాక్స్ అందరికీ అయితే యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఒకరిని తప్పించడం వల్ల ఇంకొకరికి ఛాన్స్ వచ్చే యూజ్ ఉంటుంది కాబట్టి అలా తప్పించే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ని తప్పించాలి అని అనుకుంటారు కొంచెం మంది అయితే. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ టఫ్ కాంపిటీటర్ అండ్ టాప్ 1లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వీళ్ళు అవ్వాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ని తప్పించే ఉద్దేశంతో ఉండి ఉంటారు. కానీ ఇమ్మాన్యుయల్ చాలా టఫ్ అంటే టఫ్ గేమరు. తనతో ఫైట్ చేయాలంటే చాలా అంటే ఓకే చెయ్యగలం అనే థాట్ ఉంటేనే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మ్యాక్స్ ఇమాన్యుయల్‌ని తప్పించే ఛాన్స్‌లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డీమోన్ పవన్‌ని కూడా తప్పించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఎందుకంటే డీమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు ఏ టాస్క్‌లు ఇచ్చినా సరే ఇరగదీసేస్తున్నారు. టాప్ 1, 2లో వీళ్ళిద్దరే ఉంటున్నారు. సో, వీళ్ళనైతే తప్పించే ఛాన్స్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది.
ఈ అనౌన్స్‌మెంట్ రాగానే మన కళ్యాణ్ సంచాలక్ గదా! తను ఆల్రెడీ టాప్‌లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా! తనకెందుకండి ఇంకా. ఇంకా అడగకుండానే వాళ్ళకిగ ఫ్రీ అడ్వైజ్‌లు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు. ఉచిత సలహాలు. ఏంటంటే ఇన్‌కేస్ నేను రేస్‌లో ఉన్నట్లయితే నాకు టఫ్ కాంపిటీటర్ ఇమ్మాన్యుయల్ అన్న. సో, ఇమ్మాన్యుయల్ అన్నని తీసేసేవాడిని నేను. కానీ ప్రెజెంటు నేను రేస్‌లో లేను గాబట్టి, ఇమ్మాన్యుయల్ అన్న ఖచ్చితంగా రేస్‌లో ఉండాలి అని కోరుకుంటున్నా. లేకపోతే నేను రేస్‌లో ఉన్నట్టయితే తనని తీసేసేవాడిని. కానీ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ అన్నని నేనైతే తీయలేను అని ఒక ఉచిత సలహా ఇచ్చారు. అయితే ఇది ఎలా ఉందంటే చెప్పనా నేను. అంటే మీరందరూ కలిసి మీరు రేస్‌లో ఉన్నారు గాబట్టి ఇమ్మాన్యుయల్‌ని తీసేయండిరా మీకో ఛాన్స్ వచ్చిద్ది అన్నట్లు కళ్యాణ్ అని అట్లా అన్నట్లయితే నా ఒపీనియన్ నాకనిపించింది అలా. అసలు కళ్యాణ్‌కెందుకండి తను సంచాలక్ కదా! అరవకుండా ఉంటే పోతది గదా! ఇప్పుడు ఒకవేళ హౌస్‌లో ఉన్న ఇమ్మాన్యుయల్‌కి గూడా అదే అనిపిస్తే కళ్యాణ్ పరిస్థితి ఏంటి? సో, సంచాలక్ అన్నప్పుడు అసలు ఎటు ఏం లేకుండా సైలెంట్‌గా కూర్చోవడం అనేది చాలా అంటే చాలా బెటరు. ఎందుకంటే ఎవరికెళ్ళి మాట్లాడినా, ఎటు మాట్లాడినా ఏమంటారు బయాస్డ్ సంచాలక్. మాకెళ్ళి వాళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడంటే వాళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడని ఇలాంటి టాక్స్ వస్తాయన్నమాట. సో, ఇలాంటి టాక్స్‌కి ఛాన్స్ ఇవ్వకూడదని కళ్యాణ్‌ని నేను కోరుకుంటున్నా. కాబట్టి కళ్యాణ్ ఎవరికెళ్ళి సపోర్ట్ చేయకుండా అంటే నేను వాళ్ళని తీయను, వీళ్ళని తీయను అని అట్లా చెప్పకుండా సైలెంట్‌గా తన పనేదో తను చేసుకుంటే బావుండు అని అనిపిస్తుంది. అసలు ఎందుకు పిల్లాడికి ఇదంతా? తను అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. నెక్స్ట్ ప్రతి దాంట్లో సంచాలక్‌గా చేస్తున్నారు. అప్పుడు సంచాలక్‌గా చేసినప్పుడు ఎందుకింకా? మంచిగా ప్రశాంతంగా తన గేమ్ తను ఆడుకుంటూ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఇంక తనకి ఏది లేదు. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడని తనకు అర్థమైపోయింది. ప్రశాంతంగా ఈ 2 వీక్స్ ఎంజాయ్ చేసే కాడికి కళ్యాణ్ గూడా ఏదో గేమ్ ఆడతా అన్నట్లు తను ఇంకా ఆ గేమ్ మోడ్‌లోనే ఉన్నాడు అని అనిపించింది. మీకు కళ్యాణ్ విషయంలో ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఒకటే అండి మనకి ఒక ఇన్ని రోజులు రిలీఫ్ అనేది లేదు వాళ్ళు. సర్వైవ్ అవ్వడానికి గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. టఫ్ ఫైట్ ఇస్తూనే ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నారు. నామినేషన్స్ యేసుకుంటున్నారు. అందులోంచి సేవ్ అయ్యొస్తున్నారు. మళ్ళీ రిలీఫ్ అయ్యేలోపు మళ్ళీ గేమ్స్ ఆడి మళ్ళీ నామినేషన్స్‌లోకి వెళ్తున్నారు. సో, ఇన్ని వీక్స్ అంత స్ట్రెస్ భరించినప్పుడు కళ్యాణ్‌కి ఈ వీక్‌కి ఒక ప్రశాంతత దొరికింది. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇంకా ఏ టెన్షన్ పడే అవసరం లేదు అని ఉంది. అయినా గూడా కళ్యాణ్ ఇంకా టెన్షన్ పడుతూ ఇంకా గేమ్స్ గురించి అందరికి అడ్వైజులు ఇస్తూనే ఉన్నాడు. సో, అంటే తన గేమ్ తనదిలేండి. కానీ ఈ 2 వీక్స్ కళ్యాణ్ కొంచెం ఎంజాయ్ చేస్తే బావుంటది అని చాలా అంటే చాలా అనిపిస్తుంది. తను ఎంజాయ్ చేయట్లేదబ్బా! కానీ ఈ 2 వీక్స్ తను చాలా పీస్‌ఫుల్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కొట్టేసుకోవాలి గానీ నేను ఫైనల్‌లో ఉండాలి అని కళ్యాణ్‌కైతే ఆ అవసరం లేదు. అయినా సరే కళ్యాణ్ ఇంకా ఆ గేమ్స్ గురించే ఆలోచిస్తున్నాడు. తన ఎంజాయ్‌మెంట్ మాత్రం ఆలోచించట్లేదు. ఆ గేమ్స్ గురించే ఆలోచిస్తున్నాడు. సో, కొంచెం ఆ గేమ్స్‌ని పక్కకు పెట్టేసి ఎలాగో పిల్లాడు టాప్ 5లో ఉన్నాడు కాబట్టి, ఆ గేమ్స్‌ని పక్కకు పెట్టేసి కొంచెం ఎంజాయ్ మోడ్‌లోకి కళ్యాణ్ వెళ్తే బావుంటది అని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా నాకు కమెంట్ చేయండి. మీ ఒపీనియన్, నా ఒపీనియన్ ఒకటే ఉంది కళ్యాణ్ విషయంలో. కళ్యాణ్ పడాలా గారి విషయంలో ఒకేలాగా ఉన్నాము. చూద్దాము. ఓకేనా? ఇంకా 'బిగ్ బాస్' అలా అనౌన్స్‌మెంట్ ఇయ్యగానే ఈ సంజన గారు గ్రూప్ డిస్కషన్ అనేది మొదలుపెట్టేశారు సంజన గారు. ఏంటంటే ఎవరెవరిని పిలిచారు? సుమనన్న, భరణి గారు మీరు రండి అని పిలిచారు ఈ సంజన గారు. వాళ్ళిద్దరితో పాటు తనుజని కూడా పిలిచింది. అంటే ఇండైరెక్ట్‌గా ఇక్కడ ఏం అర్థమైంది అంటే సంజన గారు సుమన్ గారిని అండ్ భరణి గారిని నెక్స్ట్ తనుజని వీళ్ళని పిలవడం వల్ల ఇండైరెక్ట్‌గా ఏంటంటే టాప్ 1లో ఉంది ఇమ్మాన్యుయల్, టాప్ 2లో ఉంది డీమన్ పవన్. సో, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీస్తే మనకి ఛాన్స్ ఉంటది అని సంజన గారు మేబీ ఆలోచించినట్లున్నారు. వీళ్ళు ఇండైరెక్ట్‌గా ఆ 2 మెంబర్స్‌ని అంటే ఇమ్మాన్యుయల్‌ని, డిమన్ పవన్‌ని వాళ్ళిద్దరిలో ఒకళ్ళని రేస్ నుంచి తప్పించడానికైతే వీళ్ళు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఆ ఐడియా ఫస్ట్ సంజన గారికే వచ్చుంటది. కాబట్టి సంజన గారు వాళ్ళని పిలిచారు. అంటే సుమన్ గారిని, నెక్స్ట్ భరణి గారిని, తనుజని. అంటే వీళ్ళు నలుగురు బాటమ్ 4లో ఉన్నారు కాబట్టి టాప్ 2లో ఇమ్మాన్యుయల్ అండ్ డేమన్ పవన్ ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసేస్తే మనలో ఒకళ్ళకి ఛాన్స్ వస్తది అని ఆలోచనతో మేబీ అలా చేసినట్లున్నారు. సో, గ్రూప్ డిస్కషన్ కోసం వీళ్ళు నలుగురు అయితే గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టారనమాట. సంజన గారు గ్రూప్ డిస్కషన్ కోసం పిలిస్తే వీళ్ళెళ్లారు. అయితే తనూజ అండ్ భరణి గారు, సుమన్ అన్న వీళ్ళ ముగ్గురైతే ఇమ్మాన్యుయల్ పేరు చెప్పారు. ఇమ్మాన్యుయల్‌ని తీద్దాము అని గ్రూప్ డిస్కషన్‌లో. అంటే ఇమ్మాన్యుయల్ టాప్ 1లో ఉన్నాడు కదా! ఒకవేళ ఇమ్మాన్యుయల్ తప్పుకుంటే వీళ్ళకి ఛాన్స్ ఉంటది అని ఆ మార్కులని వీళ్ళు క్రాస్ చేసి ఒకవేళ డీమన్ పవన్ నెక్స్ట్ కొంచెం హైలో ఉన్న వాళ్ళని తప్పిస్తే బెటర్ కదా! ఒక 30 పాయింట్స్ ఇద్దరికి తేడా అయినా డీమన్ పవన్‌కి అండ్
ఇమ్మాన్యుయల్‌కి ఆ 30 పాయింట్స్ అయినా ముఖ్యమే కదా! టాప్‌లో ఉండాలి అంటే. సో, ఇమ్మాన్యుయల్‌ని తీద్దామనే డిస్కషన్‌కైతే వీళ్ళు ముగ్గురు వచ్చారు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కలిసి సంజన గారిని అడిగారు. మీరెవరిని తీద్దామనుకుంటున్నారు అని. అంటే నాకు ఇద్దరిలో ఒకళ్ళైనా ఓకే. కానీ నేను ఇమ్మాన్యుయల్ పేరు చెప్పలేను. హౌస్ డెసిషన్ అని చెప్తాను అని హౌస్ డెసిషన్‌తో వెళ్తాను అని చెప్తానని అది సంజన గారు చెప్పారు. అలా చెప్పగానే తనుజ ఫైర్ అయిందనమాట. అంటే ఈ సేఫ్ గేమ్ ఏంటి? అంటే నేను కూడా అలానే చెప్తాను. హౌస్ డెసిషన్‌తో నేను వెళ్తాను అని. ఇక్కడ సేఫ్ గేమ్ ప్లే వద్దు. ఎవరికి వాళ్ళే గేమ్ ఆడాలి మంచిగా. అంతేగాని సేఫ్ గేమ్ ప్లేస్ నేను తనని తీయలేను, తినని తీయలేను అంటే ఎట్లా మేము పిచ్చోళ్ళం. అంటే పేర్లు చెప్పే మేము పిచ్చోళ్ళము. మీరైతే హౌస్ డెసిషన్‌తో వెళ్తారా? నేను కూడా అక్కడికొచ్చి అదే చెప్తాను. హౌస్ డెసిషన్‌తో నేను వెళ్తాను అని నేను చెప్తున్నాను. సంజన గారి మీద తనుజ అంటే చాలా ఫైరే అయింది. అంటే అంతే కదండీ! ఇది ఒక్కొక్క పాయింట్‌లో నాకు తనుజ ఓకే అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇమ్మాన్యుయల్ పేరు చెప్పారు. సంజన గారు చెప్పట్లేదు అంటే అదొక సేఫ్ గేమే గదా! అంటే నేను డిమోన్ పేరైనా, ఇమ్మాన్యుయల్ పేరైనా చెప్తానని. అంటే అక్కడ ఖచ్చితంగా డిమోన్ పేరే చెప్తా నేను అని సంజన గారు చెప్పారనమాట. ఇమ్మాన్యుయల్ పేరైతే నేను చెప్పలేను అని. అలా చెప్పగానే ఇంగ తనుజ అంతే గదా! వీళ్ళైతే నేమ్స్ చెప్పారు. ఈవిడ చెప్పనన్నందుకు తనుజ కొంచెం ఫైర్ అయింది. అది సంజన గారి మీద తనుజ ఫైర్ అయిందనమాట. అయితే ఒకళ్ళ పేరు చెప్పాలి అంటే ఖచ్చితంగా డిమోన్ పేరు చెప్తాను అని ఈ సంజన గారు అన్నారు. అంటే మేమేమైనా ఇమాన్యుయల్‌ని కావాలని తీసేస్తున్నామా? గేమ్ కోసమే కదా! మీరు కూడా పేరు చెప్పండి అని తనుష అంటే, నువ్వేంటి ఊరికే అంటే నేను ఇమాన్యుయల్ పేరు చెప్పాలని చూస్తున్నావా? మొన్న నామినేషన్స్‌లో కూడా అలానే మీరు ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయరా అని నువ్వు నన్నన్నావు అని సంజన గారు తనుజ మీద రివర్స్ అయిందనమాట. అంటే మొన్న ఒకరోజు నామినేషన్స్ గురించి అడిగినప్పుడు ఇమ్మాన్యుయల్‌ని నామినేట్ చేయండి అని అన్నారు కదా! ఇప్పుడు కూడా ఇమ్మాన్యుయల్‌ని అలానే నన్ను తీసేయమని చెప్తున్నావా నాకు అని సంజన గారైతే తనుజ మీద రివర్స్ అయిపోయారు. అంటే అంతే కదండి మరి. అంటే తను కూడా ఇలానే ఆలోచించినట్లుంది. అంటే మేమిద్దరము కొంచెం బాండ్ ఉంది. మేము ఒకళ్ళనొకళ్ళని నామినేట్ చేసుకోలేము. ఒకళ్ళనొకళ్ళని తీసేయలేము. సో, మేము అలా తీసేయలేకున్నా సరే వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు. అంటే తీసేయాలి అని ఖచ్చితంగా తీసేయాలి అని చెప్తున్నారు. సో, అలా చెప్పడం వల్ల మేబీ మా ఇద్దరికి ఏదైనా ఎఫెక్ట్ అవుతది అని సంజన గారు ఆలోచించినట్టున్నారు. సో, మొన్న నువ్వు కూడా అలానే చెప్పావు. నామినేషన్స్‌లో ఎందుకు నామినేట్ చేయవు ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయరా మీరు అని. నెక్స్ట్ ఈ విషయంలో ఇంత చేస్తున్నానని తనుజ మీదైతే సంజన గారు రివర్స్ అయిపోయారు. కళ్యాణ్ అయితే ఒక అద్దిరిపోయే సలహా ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చాడనమాట. ఇమ్మాన్యుయల్‌కి అండ్ డీమాన్ పవన్‌కి. అలా సలహా ఇవ్వడం వల్ల అయితే కొంచెం వాళ్ళకి ఓకే సేఫ్ అయ్యే వీలైతే ఉంది. అయితే కళ్యాణ్ వాళ్ళు వేసిన ప్లాన్‌కి ఇమ్మాన్యుయల్ వచ్చి సంజన గారిని పిలిచారు. సంజన గారిని పిలిచి వాళ్ళు ఎలా అయినా సరే నన్నే తప్పించాలని చూస్తారు. ఇప్పుడు నువ్వు మా పేరులో ఒకళ్ళ పేరు చెప్పినా సరే నన్నే తీసేయాలని చూస్తారు. నువ్వు వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళ పేరు చెప్తే మాత్రం ఖచ్చితంగా నన్ను తీసేయడానికే చూస్తారు. నువ్వు మాత్రం చెప్పమాకు. వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళ పేరు చెప్తే ఖచ్చితంగా సుమనన్న దాంట్లో అయినా, తనుజ దాంట్లో అయినా, బన్నీ గారి దాంట్లో అయినా వాళ్ళ పేర్లు చెప్తే నేను, డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ మేము ముగ్గురం కూడా వాళ్ళ పేరు చెప్తాము. సో, వాళ్ళు అవుట్ అయిపోయి నువ్వు లాస్ట్ నుంచి కొంచెం ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తాడు. చెప్తే లేదు నేను డిమాండ్ పవన్ పేరు చెప్తాను. నీ పేరైతే చెప్పను అని సంజన చెప్పింది. చెప్తే మా ఇద్దరి పేర్లో ఒకటి చెప్పినా సరే ఖచ్చితంగా మేమే పోవాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళ ముగ్గురులో నువ్వు ఒకళ్ళ పేరు చెప్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు చెప్పు అని చెప్పాడు. అంత చిలక చెప్పినట్టు చెప్పినా సంజన గారైతే ఆడ డిఫరెన్స్ వచ్చేసింది. ఆవిడ పట్టించుకున్నట్టయితే లేదు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం అయితే. ఇంకా తనుజ లేచి ఇమ్మాన్యుయల్ పేరు చెప్పింది. ఇమ్మాన్యుయల్ వద్దు అని. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్‌ని తీసేద్దాం అనుకుంటున్నామని. సుమన్ గారు లేచి సుమన్ గారు కూడా ఇమ్మాన్యుయల్ పేరు చెప్పారు. అండ్ భరణి గారు కూడా ఇమ్మాన్యుయల్ పేరు చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన అసలు ట్విస్ట్ వచ్చింది. అంటే ఈవిడ ఈ పాప లేచింది. సంజన గారు లేచి డెమాన్ పవనే చెప్పారు. అంత బాగా ఇమ్మాన్యుయల్ వివరించి చెప్పినా కూడా మళ్ళీ డెమాన్ పవన్ పేరే సంజన గారు చెప్పారు. అలా చెప్పే వరకు కళ్యాణ్ ఏం చేశాడు? కళ్యాణ్ వచ్చేసి సంజన పేరు చెప్పారు. సంజన గారిని తీద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డెమాన్ పవన్ వచ్చేసి సంజన గారి పేరే చెప్పారు. సంజన గారిని తీద్దాం అనుకుంటున్నాం ఇంకేమో. ఎందుకంటే నాకు టఫ్ ఫైట్ ఇమ్మాన్యుయల్ అన్న ఇస్తున్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ అన్న నేను టఫ్గా బాగా ఆడి ఇమ్మాన్యుయల్ మీద గెలవాలనుకుంటున్నా కాబట్టి నేను లీస్ట్లో ఉన్న సంజన గారిని తీసేస్తున్నాను డెమాన్ పవన్ చెప్పాడు. అయితే ఇమ్మాన్యుయల్ అన్నాడు ఇది జరిగిద్దని నేను చెప్పింది వద్దు అని అంటే నువ్వు కూడా ఇప్పుడు నాకు ఓటేస్తావని సంజన గారు ఇమ్మాన్యుయల్ మీద రివర్స్ అయ్యారు. అయితే నన్ను తీసేయని
అదే ఇంగ సంజన గారు ఇమాన్యుయల్ తన పేరు చెప్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేశారేమో. సో, మళ్ళీ వెంటనే సంజన గారు లేచి అన్నారు, లేదు, లేదు బిగ్ బాస్ నేను ఆహ్, తనని ఇమాన్యుయల్‌ని తీసేద్దామని అనుకుంటున్నా అని మళ్ళీ మాట మార్చారు. మాట మార్చగానే తనుజ లేచింది. లేచి అయితే నేను గూడా మారుస్తున్నాను. ఇమాన్యుయల్‌ని కాదు, నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నా అన్నారు. అసలు అలా తనూజ అనగానే సంజనని తీసేస్తా అని సంజన గారి ఫేస్ చూడాలి. ఎంత షాక్ అయిపోయారో. నన్ను తీయనన్నావుగా తనూజ, నువ్వు ఎందుకు తీస్తున్నావు ఇప్పుడని అయితే అడిగారు. అడిగితే మీరు మాట మార్చుకుంటే ఏం లేదు గానీ నేను మాట మారిస్తే వచ్చిందా, మీరు డెమన్ పవన్‌ని తీస్తా అన్నారు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ పేరు చెప్పారు. నేను కూడా ఫస్ట్ ఇమ్మాన్యుయల్ పేరు చెప్పాను. తర్వాత మీ పేరు చెప్పానని తనూజ చెప్పింది. అసలు తనూజ చెప్పిన మాటలకి ఇంకా సంజన గారు చాలా అంటే చాలా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట అసలు సంజన గారిది అట్లా చెప్పినందుకు. ఇంక నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ కూడా సంజన గారికి ఓటేశారు. సో సంజన గారికి 4 పడడంతో కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, నెక్స్ట్ తనుజ, వీళ్ళు నలుగురు రేస్ నుంచి సంజన గారు వద్దు అని ఓటు వేయడంతో సంజన గారు అయితే ఈ రేస్ నుంచి తప్పుకున్నారనమాట. సో సంజన గారు నెక్స్ట్ తదుపరి టాస్క్లో అయితే సంజన గారు పార్టిసిపేట్ చేయడానికి వీలైతే లేదు. మేబీ ఇమ్మాన్యుయల్ ఇచ్చిన ఐడియా ప్రకారం ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో అంటే సుమన్ గారిలో, భరణి గారిలో, నెక్స్ట్ తనుజ, వీళ్ళ ముగ్గురులో సంజన ఒక్కళ్ళ పేరు చెప్పినట్లయితే ఈ కళ్యాణ్, నెక్స్ట్ డిమాన్ పవన్, ఇమ్మాన్యుయల్ వీళ్ళు కూడా వాళ్ళ పేర్లే చెప్పేవాళ్ళు. వాళ్ళు అవుట్ అయ్యి ఈ సంజన ముందుకు రావడానికి ఛాన్స్ ఉండేది. వాళ్ళకి 0 పాయింట్స్ వెళ్ళిపోయి. బట్ సంజన గారి మిస్టేక్ ఇక్కడ ఉంది అని అనిపించింది. అలా తను తీసిన గోతులో తనే పడ్డట్లయింది సంజన గారు. సో సంజన గారు ఇంకా నెక్స్ట్ టాస్కుల్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే అయ్యేలా లేదు. కానీ ఇమ్మాన్యుయల్ చెప్పినట్లు వింటే కొంచెం సంజన గారికి ఒక ప్లస్ పాయింట్ అనేది ఉండేది. కానీ ఇమ్మాన్యుయల్ చెప్పినట్లు వినకపోవడం వల్ల ఆ ప్లాన్ బెడిసి కొట్టి సంజన గారికి ప్లస్ అనేది లేకుండా పోయింది. మొత్తం మైనస్లే జరిగాయి. దీనివల్ల సంజన గారు ఇమ్మాన్యుయల్ మాట వినకపోవడం వల్ల తనైతే గేమ్లోంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొంచెం వినుంటే బాగుండేది అని అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మాట విన్నట్లయితే అంటే నువ్వు వాళ్ళ ముగ్గురులో సంజన గారు వాళ్ళ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా ఓటేసినట్లయితే ఈ ఇమ్మాన్యుయల్, నెక్స్ట్ డిమాన్ పవన్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళకే వేసేవాళ్ళు. వాళ్ళు అవుట్ అయిపోయేవాళ్ళు. ఇటు ఇమ్మాన్యుయల్ సేఫ్ ఉండేవాడు, డెమన్ పవన్ సేఫ్ ఉండేవాడు, అటు సంజన గారు కూడా సేఫ్లో ఉండేవాళ్ళు. కానీ అంత మంచి ఛాన్స్ సంజన గారు మిస్ చేసుకున్నారని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో? సంజన గారు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? ఇమ్మాన్యుయల్ ఇంత మంచి సలహా ఇచ్చినా సంజన గారు యూజ్ చేసుకోలేదా అని అనిపించింది. మీకేమనిపించిందో మీరు కమెంట్ చేయండి. అంటే మంచి సలహాని సంజన గారు యూజ్ చేసుకోలేదా? ఇప్పుడు ఇమ్మాన్యుయల్ చెప్పినట్లు సంజన గారు విన్నట్లయితే అది ఇమ్మాన్యుయల్కి ప్లస్ పాయింట్ అయ్యేదే, సంజన గారికి కూడా ప్లస్ పాయింట్ అయ్యేదే. బట్ వినకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ తనుజ వచ్చింది. తనుజ వచ్చి ఓట్స్ చేంజ్ చేయడం వల్ల మళ్ళీ ఈ సంజన ఇమ్మాన్యుయల్ పేరు చెప్పడం వల్ల మేబీ సంజన గారు ఇమ్మాన్యుయల్ పేరు చెప్పకుండా ఓన్లీ డెమన్ పవన్ పేరు చెప్పిన 3 ఓట్లు ఇమ్మాన్యుయల్ కూడా ఇమ్మాన్యుయల్ తప్పుకునేవాడే. వెంటనే ఇటు 3 ఓట్లు, అటు 3 ఓట్లు, సంజనకు 3 ఓట్లు, ఇమ్మాన్యుయల్కి 3 ఓట్లు ఉండి టై అయ్యేది. బట్ అలా చెప్పకుండా ఇమ్మాన్యుయల్ పేరు ఈ సంజన గారు మార్చడం వల్ల మళ్ళీ తనుజ మళ్ళీ ఇమ్మాన్యుయల్ కాదు నాకు సంజన గారు అవుట్ అవ్వాలి అని ఉందని సంజన గారి పేరు చెప్పడం వల్ల అక్కడ అయిపోయి సంజన గారికి ఎక్కువ ఓట్లు పడడం వల్ల ఇంకా సంజన గారు అయితే తప్పుకోవాల్సి వచ్చింది. కానీ తనుజ ఇమ్మాన్యుయల్ గారి మాట ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ మాట సంజన గారు విన్నట్లయితే సంజన గారికి అయితే చాలా అంటే చాలా ప్లస్ అయ్యేది. నెక్స్ట్ టాస్క్లో తను పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉండేది. ఒక పర్సన్ కంటే ముందు కూడా ఉండేవాళ్ళు ఈవిడ. ఎందుకంటే వాళ్ళకి ఆ పర్సన్కి 0 పాయింట్స్ వస్తాయి కాబట్టి. బట్ అలా చేయకపోవడం వల్ల ఈరోజు సంజన గారు అయితే ఆ గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ వింటే చాలా అంటే చాలా బాగుండేది. కానీ ఆవిడ ఇమ్మాన్యుయల్ గారి మాట వినలేదు. నెక్స్ట్ ఒకవేళ తననే చేస్తాడని తన్నే పక్కకు తోస్తాడని అర్థమయ్యి మళ్ళీ ఇమ్మాన్యుయల్ పేరు చెప్పడు. ఇక్కడ ఒక మిస్టేక్ అయింది. ఓకే, సంజన గారు ఎలా అయినా తప్పుకునేది. కానీ సంజన గారు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే తిని ఇమ్మాన్యుయల్ పేరు చెప్తే ఇమ్మాన్యుయల్ అవుట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ తనూజ నా పేరు చెప్తుంది, మళ్ళీ తనూజ రివర్స్ అవుతుంది అని సంజన గారు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తనూజ మాట ఇచ్చి ఉండే తనని తీసేయను అని. సో తిను మాట మార్చడం వల్ల సంజన గారు మాట మార్చడం వల్ల తనూజ కూడా మాట మార్చి నేను సంజన గారికి ఓటేస్తున్నా, నాకు ఇమ్మాన్యుయల్ గెలవాలని ఉంది, ఇప్పుడైతే ఇమ్మాన్యుయల్ గెలవాలని ఉందని ఇట్లా తిప్పేసి మళ్ళీ
అందరు కలిసి సంజన గారి మీదకే వచ్చారనమాట. సంజన గారు చేసిన మిస్టేక్ ఏంటి అంటే అదొక్కటేనండి. ఇమ్మాన్యుయల్ మాట విని ఉంటే ఖచ్చితంగా ఈరోజు తనుజ గారినైతే ఎలిమినేట్ చేసేవాళ్ళు కాదు గానీ, అంటే గేమ్ నుంచి పక్కకు తప్పుకొనిచ్చేవాళ్ళు కదా! సుమన్ అన్న, బర్నీలో వీళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా సంజన గారు ఎవరి పేరైతే సుమన్ అన్న పేరు చెప్తే వీళ్ళ ముగ్గురు కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు సుమన్ అన్న పేరు చెప్పి ఆయన్ని పక్కకు తప్పించేసేవాళ్ళు. ఒకవేళ సంజన గారు బర్నీ గారి పేరు చెప్పుకుంటే వీళ్ళ ముగ్గురు మళ్ళీ బర్నీ గారి పేరు చెప్పి పక్కకు తప్పించేవాళ్ళే. బట్ ఇలా సంజన గారు చేయకపోవడం వల్ల అది సంజన గారికే పడిపోయింది. ఇప్పుడు టాకరా సంజన గారికి పడిపోయి గేమ్ నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చిందనమాట. సో తన పరిస్థితి తనే తెచ్చుకుంది సంజన గారు. కొంచెం ఇమాన్యుయల్ మాట విని ఉంటే అది అవ్వకపోయేది. కానీ ఆవిడ వినకపోవడం వల్ల తన పరిస్థితి తను తీసిన గుయ్యలో తనే పడినట్లయింది. ఇందులో తనుజది ఒక ఎఫెక్ట్ ఉందనమాట. ఇది కూడా ఒక రీజన్ మేబీ అవ్వచ్చు. సో కొంచెం తనైతే ఈవిడ మాట వింటే ఒక ప్లస్ పాయింట్ అయ్యేది అని అనిపించింది. మాట వినకపోవడం వల్ల ఇంత జరిగింది అనిపించింది. సో వింటే చాలా అంటే చాలా బాగుండేది. కానీ వినకపోవడం సంజన గారికి మైనస్ అయిపోయింది. ఇప్పుడు గేమ్లో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి వచ్చిందనమాట సంజన గారికి. సో సంజన గారికి అయితే చాలా అంటే చాలా మైనస్ జరిగిందనే చెప్పుకోవాలి. ఇక్కడైతే తను ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే పోయేది. కానీ ఒకవేళ అలా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సంజన గారికి కొంచెం బెస్ట్ ప్లేస్ అనేది వచ్చేది. బట్ అలా ఆలోచించకపోవడం వల్ల సంజన గారు అసలు ఆ గేమ్ నుంచే అవుట్ అవ్వాల్సి వచ్చింది. మేబీ ఆలోచించుంటే బాగుండేది అని అనిపించింది. ఇమాన్యుయల్ కూడా తన కన్నింగ్నెస్ కోసం ఏం చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడుకొని సంజన గారిని కూడా ఉంచే ప్రయత్నం చేశారు. కానీ సంజన గారు సడన్గా డిమాన్ పేరు చెప్పే వరకు ఇంకా కళ్యాణ్ ఖచ్చితంగా డిమాన్కి ఎవరు ఆపోజిట్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తాడు. సో అలా ఓటేయాల్సి వచ్చింది. కానీ సంజన గారు ఈరోజు ఇమాన్యుయల్ నేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రేస్లో ఉండేవాళ్ళు. ఇమాన్యుయల్ చెప్పినట్లు వింటే ఖచ్చితంగా రేస్లో అయితే ఉండేవాళ్ళు సంజన గారు. ఈ డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్ సంజన గారి పేరు చెప్పకపోయేవాళ్ళు. బట్ అలా జరగలేదు. సంజన గారు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఒక రాంగ్ డెసిషన్ వల్ల అయితే సంజన గారు అయితే అవుట్ అయిపోయారు. గేమ్లోంచి అసలు బయటికి రావాల్సి వచ్చింది. అలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే చాలా అంటే చాలా బాగుండేది. సంజన గారు రేస్లో ఉండడానికి అయితే వీలుండేది. సంజన గారు చేసిన మిస్టేకే అనిపించింది. తను చేసిన మిస్టేక్ వల్లే ఇంత దూరం అయింది అని అనిపించింది నాకైతే. సో సంజన గారికి కూడా ఛాన్స్ వస్తే బాగుండేది అని నాకు అనిపించింది. కాకపోతే ఆవిడ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇమాన్యుయల్ అంత గట్టిగా చెప్పినా సరే సంజన గారు వినిపించుకోలేదు అని అనిపించింది. ఇన్ కేస్ తను గేమ్ బాగా ఒకవేళ నేను తప్పుకోవాల్సి వస్తుందమ్మా, ఇలా నువ్వు నేను తప్పుకునే కంటే వేరే వాళ్ళు తప్పిస్తే బాగుంటుంది కదా అని సంజన గారికి ఇమాన్యుయల్ ఈ రీతిలో హితబోధ చేసినట్లుగా అనిపించింది నాకైతే. కానీ ఆ హితబోధని సంజన గారు పట్టించుకోకుండా ఇంత దూరం తీసుకొచ్చినట్లు అనిపించింది. ఇంకా ఆవిడ గేమ్ నుంచి అసలు తప్పుకోవాల్సి వచ్చింది. ఇదైతే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. సంజన గారు చాలా వరకు తను తెలివిగా మాట్లాడతారు, తెలివిగా ఆడతారు. కానీ ఈ విషయంలో ఎందుకు పప్పులో కాలేశారా అని అనిపించింది నాకైతే. పప్పులో కాలేశారా ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశారు అని అనిపించింది. ఒక ఆలోచన అంటే అక్కడ తను ప్రాపర్గా ఆలోచించలేదేమో అనిపించింది. ప్రాపర్గా సంజన గారు ఆలోచించి ఉంటే ఇన్ కేస్ ఒకవేళ తను ఇమాన్యుయల్ చెప్పినట్టు ఒక ప్రాపర్గా ఆలోచించి ఉంటే ఈరోజు సుమన్ గారిలో అండ్ భరణి గారిలో మ్యాక్స్ వీళ్ళిద్దరే తనుజాని తీయడానికి అయితే ఇష్టపడారు. కానీ సో వీళ్ళిద్దరిలో ఒకరిని తీసేస్తే డెఫినెట్గా సంజన గారు అనేవాళ్ళు ఖచ్చితంగా రేస్లో ఉండేవాళ్ళే. కానీ సంజన గారు డెమాన్ పవన్ పేరు సెలెక్ట్ చేసుకొని తప్పు చేసింది అని అనిపించింది. ఒక మైండ్ గేమ్ ఆడి ఉంటే ఈరోజు సంజన గారు గేమ్లో ఉంటుంది అని అనిపించేది నాకైతే. ఖచ్చితంగా రేస్లో ఉండేవాళ్ళే సంజన గారు. తను అలా ఒక మిస్టేక్ చేసి డెమాన్ పవన్ అనే పేరు తీసి మిస్టేక్ చేయడం వల్ల ఆవిడ ఈరోజు ఆ గేమ్ ఆడకుండానే అయ్యారు. సో ఈరోజు వీడియో అయితే ఇది. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చూడండి, ఫాలో అవ్వండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల నాకైతే వాచ్ అవర్స్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీ సపోర్ట్ ఇంకా మన ఛానల్కి చాలా అవసరం ఉంది. నాతో పాటు మీరు ఎదగడానికి వీలు ఉంటుంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫుల్ మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేద్దాం. చాలా అంటే చాలా
ఇంకా చాలా విషయాలు పంచుకోవాలి. ఇంకా చాలా ఉంది. ఒకటి మన ఫుల్ మానిటైజేషన్ దాటితే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే ఛాన్సెస్ గూడా చాలా ఉంటాయి. మనలో మనకి హెల్ప్ చేసుకునే ఛాన్సెస్ పెరుగుతది. మన ఛానెల్‌తో పాటు నా గ్రోత్ ఉంటది. అండ్ మీకు కూడా గ్రోత్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, మన ఛానెల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ అవసరం మన ఛానెల్‌కి. మన అందరి సపోర్ట్. నేను వీడియోస్ ఎంత అయితే చేస్తున్నానో మీరు కూడా అలా వీడియోలు చూడాలని కోరుకుంటున్నాను. మీరు చూసే ప్రతి 1 మినిట్, 1 సెకండ్, 1 అవర్ ఇ ఇది మొత్తం మన ఛానెల్‌కైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నా ఒక్క ఛానెల్ కాదు. మన ఛానెల్ ఇది. ఎందుకంటే మీరు చూస్తేనే కదా నాకు బెనిఫిట్. అండ్ నేను వీడియోస్ చూస్తేనే కదా మీరు చూసేది. సో, నా కష్టం ఎంతైతే ఉంటదో మీరు చూడడానికి కూడా అంతే ఇష్టపడాలని కోరుకుంటున్నాను. సో, ఇలా చూడడం వల్ల అయితే మన ఛానల్ అయితే ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని చూడండి. అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకా కొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. మన వీడియో ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. అలా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వాచ్ అవర్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో మన ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళకి ఇన్‌కేస్ మీరు లైక్ చేస్తే మన ఛానల్ అలా కొంచెం సజెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో, ఇలాంటి అవకాశాన్ని మీరు మన ఛానల్‌కి ఇస్తారు అని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా చెప్పేది ఉందా? ఇంకా మోర్ అప్డేట్స్ కోసం, మోర్ ఫాలోవర్స్ కోసం ప్లీజ్ ఫాలో చేస్తూనే ఉండండి మన ఛానల్‌ని. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే, మరిన్ని అప్డేట్స్ కావాలంటే, ఇంకా 'బిగ్ బాస్' వస్తుంది. నెక్స్ట్ విన్నర్ ఎవరవుతారు? రన్నర్ ఎవరవుతారు? ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది? ఓట్స్ ఎలా పడుతున్నాయి? ఎవరికేస్తున్నారు? ఎవరి పర్సెంటేజ్ ఎంత ఉంది? సో, ఇవన్నీ ఈ టైంలో మనకి క్రూషియల్ అనమాట. ఇలాంటి క్రూషియల్ టైంలో ఖచ్చితంగా వీడియోస్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే మీరు చూడాల్సిన అవసరం ఉంది. నేను కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందు తేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇంట్రెస్టింగ్‌గా మన వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఫాలో అవుతూనే ఉండండి. చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అలానే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల నేను ఇంకా ఎలా మారాలి? ఎలా మాట్లాడాలి? ఇంకా విధి విధానాలు ఏంటి? ఇంకా మనం అప్‌గ్రేడ్ అవ్వాల్సిన విషయాలేంటి? మనం ఎలా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతాము? అని మీరు పెట్టే కామెంట్స్ వల్లే కదా నేను మార్చుకోగలిగేది, నేను చేయగలిగేది, నా అంతలో నేను చేయగలిగేది, నేను నా బెస్ట్ ఇవ్వగలిగేది, నేను మీకు ట్రై చేయగలిగేది. మీరు చెప్తూ ఉంటే ప్రతి ఒక్కటి నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. సో, కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. అండ్ మీరెవరు సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీ ఓటు ఎవరికి కూడా కామెంట్ చేయండి. అండ్ పోల్స్ పెట్టండి. సో, ఇంతే కదా ఈరోజు. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. మీ స్వరూప.